అందరికీ కూడా మస్తన్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మస్తన్ రావు గారు, ఈ దావోస్ ట్రిప్లు లేదంటే విదేశీ పర్యటనలు పెట్టుబడులు తీసుకురావడాలు ఇవేమి కొత్తగా వస్తున్నటువంటివి ఏవి కాదు, గత నుంచి వస్తున్నటువంటి ప్రాసెసే. కానీ పార్టీలు మారుతున్నప్పుడు, ప్రభుత్వంలో పార్టీలు చేంజ్ అవుతున్నప్పుడు వెళ్తున్నటువంటి పార్టీల ప్రతినిధులు సీఎంలను బట్టి మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఈ పార్టీ వెళ్తే ఆ పార్టీ వ్యతిరేకించడం, ఆ పార్టీ నేతలు వెళ్తే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి పార్టీలు విభేదించడం లేదంటే విమర్శించడం ఇవన్నీ చూస్తుంటాం. మరి ఈసారి ట్రిప్ ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు, ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి? గుడ్ మార్నింగ్ అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు. దావోస్ అనేది అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించి ఈ సమావేశాలు కావచ్చు, లేకపోతే సదస్సు కావచ్చు, దేని పేరుతో పిలిచినా కూడా అక్కడికి వెళ్ళటం ద్వారా మన రాష్ట్రాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు లేదా మన భారతదేశంలో ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర కూడా వెళ్తూ ఉంటాయి ఎక్కువగా. ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ దాదాపు అంటే ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేకపోతే రాజకీయవేత్తలు, మేధావులు, ఆర్థికవేత్తలు అందరూ వస్తారు. రకరకాల అంశాలకు సంబంధించిన చర్చలు పెద్ద ఎత్తున సాగుతాయి. దాదాపు 200 పైగా సదస్సులు జరుగుతాయి, సెమినార్లు కావచ్చు ఏవైనా. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్ కానీ, లేదంటే ఆయా దేశాల నుంచి ఇక్కడికి మనం పారిశ్రామికవేత్తలని ఇన్వైట్ చేయటం కానీ, వీటికి అది ఒక పెద్ద వేదికగా ఉంటాయి. చాలా రాష్ట్రాలు వాటిని ఉపయోగించుకోవటం ద్వారా ఆయా దేశాల్లోని పారిశ్రామికవేత్తలను మన దేశానికి ఆహ్వానించడం, ఇక్కడ పరిశ్రమలకు స్థాపించేలాగా ప్రోత్సాహం ఇస్తూ ఉంటాయి. వాళ్ళు కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టడం ద్వారా చాలా లాభదాయకంగా ఉంటుంది మాకు అనేది కూడా వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉంటారు. అంటే అక్కడ ప్రధానంగా కావాల్సింది ఏంటంటే మన మన రాష్ట్రాల్లో వాళ్ళు వచ్చి ఇక్కడ కనుక పరిశ్రమలకు పెట్టుకుంటే ఎలా వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది, ఏ విధంగా పరిశ్రమలు ఉంటుంది, అదేవిధంగా మనకి సంబంధించి ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఇక్కడ ఉన్న వనరులు ఏ విధంగా సద్వినియోగం చేసుకొని మన రాష్ట్ర పురోగతికి, మన రెండు రాష్ట్రాల పురోగతికి ఏ విధంగా దోహదపడతాయనే అంశాల ప్రాతిపదికన ఇవి జరుగుతూ ఉంటాయి. అక్కడ వాళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మీరు అన్నట్టు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు కూడా దావోస్ ని బాగా ఉపయోగించుకున్న తీరు, అక్కడికి చాలా పరిశ్రమలు వచ్చాయి, అదే ఐటీ రంగం చాలా అభివృద్ధి చెందింది అనేది కూడా అక్కడ చెప్తారు. అదేవిధంగా మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న పార్టీల మధ్య వైరుధ్యాలు ఆ పారిశ్రామిక ప్రగతికి అడ్డుకునేలాగా చేశాయని చెప్పక తప్పదు. మనం అందరూ ఏంటంటే తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు వచ్చిన పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన రాయితీలు కావచ్చు, స్థలాలు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కొంతమందికి వాటికి రద్దు చేయటం కావచ్చు, లేదా వాళ్ళు సంక్షేమ రంగం మీద ఎక్కువ దృష్టి పెట్టి పారిశ్రామిక రంగాన్ని లేదంటే ఇతర అభివృద్ధికి పరమైన అంశాలని కొంత నిర్లక్ష్యం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసిన పరిస్థితి. నేనైతే ఏమంటానంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి మొదటగా వస్తే మన రాష్ట్రంలో 900 కిలోమీటర్ల పైగా తీర ప్రాంతం ఉంది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రము, అనేక రకాల పంటలు ఇక్కడ పండుతూ ఉంటాయి. ఫుడ్ ఇండస్ట్రీ కానీ, టూరిజం కానీ, అదేవిధంగా ఇతర పరిశ్రమలు స్థాపనకు చాలా అనుకూలం ఉంది. కాటన్ ఉంది, కాటన్ కి అనుబంధ వాల్యూ యాడ్ ఇండస్ట్రీస్ పెట్టచ్చు. అదేవిధంగా ఇక్కడ మిర్చి బాగా పొందుతుంది, పప్పు ధాన్యాలు కూడా పొందుతాయి. అదేవిధంగా ఇంకా వేరే విధంగా చూస్తే మనకు వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి ఏటా లక్షల మంది బయటకు వస్తూ ఉంటారు. అంటే మానవ వనరులు కూడా చాలా తక్కువ ధరకు లభిస్తాయి ఇతర దేశాలతో పోల్చుకుంటే. సో ఇవన్నీ కూడా మనకు కావాల్సింది ఏంటంటే పారిశ్రామికవేత్తలు వస్తే వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, వాళ్ళకి ఇక్కడ శాంతి భద్రతల పరంగా కానీ, లేదంటే రోడ్డు కనెక్టివిటీ, లేకపోతే ఎయిర్ కనెక్టివిటీ, లేకపోతే రైల్ కనెక్టివిటీ బాగా ఉంటుంది. ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేసుకుంటానికి, ఇంపోర్ట్ చేసుకుంటానికి బాగా ఉంటుంది. ఇక్కడ అన్ని విధాల అనుకూలమైన వాతావరణం ఉంటుంది అనేది ఒక ఎకో సిస్టమ్ ని డెవలప్ చేయాల్సిన పరిస్థితిలో మనము రాష్ట్ర విభజన తర్వాత చూసినట్లయితే మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పనలో కొంత వెనకబడి ఉన్నాం అనేది మనం చెప్పచ్చు. అయితే ఇప్పుడు 2014-19 మధ్య ప్రతి ఏటా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన దావోస్ వెళ్ళారు. చాలా కొన్ని అంటే దేశీయ పరిశ్రమలు వచ్చాయి, అదేవిధంగా అంతర్జాతీయానికి సంబంధించి కూడా కొన్ని కియా లాంటి సంస్థలు కూడా, ఇసూజీ లాంటి సంస్థలు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అదే మనకి 2019-24 మధ్య చూసినట్టయితే కొంత ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం ఎలా ఉందంటే ఆయన ముందు పేదరికాన్ని పారదోలాలి కాబట్టి వెళ్ళారుగా, ఆనాటి సీఎం కూడా దావోస్ వెళ్ళారు.
అంటే ఒక్కసారి వెళ్ళారండి. 2019 నుంచి 24 మధ్య 22లో మాత్రమే వెళ్ళారండి. ఉమ్, అంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు వెళ్తే ఈయన కేవలం 22లో మాత్రమే వెళ్ళారు. అప్పుడు కూడా ఏంటంటే మనం ఏదైతే ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు ఉన్నాయో అదానీ గాని అదేవిధంగా అరబిందో గాని 4 సంస్థలు కుదుర్చుకున్నా అవి మన దేశానికి సంబంధించిన సంస్థలు. అంటే మనం అక్కడికి వెళ్తుంది ఏంటంటే విదేశాలకి సంబంధించిన పారిశ్రామికవేత్తలను ఆహ్వానిద్దామని. ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్న ఎవరైతే అదానీ కావచ్చు, అరవిందో గారు కావచ్చు, అరవింద సంస్థలు వాళ్ళ యాజమాన్యాలు కావచ్చు, అవి మన విశాఖపట్నంలోనో హైదరాబాద్ లోనో లేకపోతే ఇక్కడ కూర్చొని కూడా ఒప్పందాలు చేసుకునే పరిస్థితి ఉంది. అంటే నేననేది ఏంటంటే ఈయన కూడా వెళ్ళారు 2000 అంటే ఆ తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారికి అనిపించింది అంటే తెలియదు, లేదా అమర్నాథ్ గారి మాటలో చెప్పాలంటే మేము విశాఖలో గ్లోబల్ సమిట్ పెడుతున్నాం కాబట్టి అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, మేము పారిశ్రామికవేత్తలను ఇక్కడనే ఆహ్వానిస్తున్నాం అని చెప్పేసి కొంత ఆయన చెప్పిన పరిస్థితి. అయితే కొద్దిగా విమర్శలకు అంటే 2019-24 మధ్య అక్కడికి వెళ్ళకపోవడం మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇంకోటి నేను చెప్తాను, కంప్లీట్ చేస్తాను మేడం. ఇప్పుడు మనం ఏంటంటే 1,73,000 కోట్లు డైరెక్ట్ గాను, ఇంకో 1,50,000 కోట్లు ఇండైరెక్ట్ గాను ప్రతి ఇంటికి అంటే వాళ్ళ అకౌంట్ లో లబ్ధిదారుల అకౌంట్ లో అప్పులు తెచ్చి, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువగా అప్పులు తీసుకొచ్చి సంక్షేమ రంగానికి కేటాయిస్తుంది అనేది ఒక ఇమేజ్ వెళ్ళిపోయింది. అంటే మనకి అంతర్జాతీయంగా బ్రాండ్ లోకి వెళ్ళాలంటే ఏంటంటే ఒక మంచి రాజధాని ఉండాలి, లేదా ఎయిర్ కనెక్టివిటీ ఉండాలి, రోడ్ కనెక్టివిటీ ఉండాలి, ఇక్కడ ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునేలాగా అవకాశాలు ఉండాలి. అలాంటప్పుడే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు మనకి హైదరాబాద్ లో చూస్తే ఏంటంటే హైదరాబాద్ కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అంటే అది మనం విభజన రాష్ట్రానికి ముందు మనం చూసినట్టు దాన్ని బాగా డెవలప్ చేసుకున్నాం కాబట్టి ఎయిర్ కనెక్టివిటీ కానీ లేకపోతే ఐటీ రంగం పరంగా కానీ ఇక ఇతర పరిస్థితుల పరంగా కానీ ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ 3 రాజధానులు, అమరావతి నిర్మాణాన్ని ఆపివేయటం, ఇట్లాంటి అంశాలు కూడా కొంత మనకి వెళ్ళిపోయాయి. మనకి దేశీయంగా ఉన్న అమర్ రాజా కంపెనీకి సంబంధించి చూస్తే ఎన్నో ఏళ్లుగా ఉన్నదాన్ని మనం కొన్ని నోటీసులు ఇచ్చి పర్యావరణ పరంగా అది తెలంగాణకి వెళ్ళిపోయేలా చేసుకున్నాం. సో కియాకి సంబంధించి చూస్తే మన గతంలో జరిగింది ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది?